హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. బ్యాంకింగ్ సెక్టార్ నుండి మనకు ఐబీపీఎస్ పీఓకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. 4455 వేకెన్సీస్ గాను. వేకెన్సీస్ ఇన్నే ఉంటాయా ఇంకా పెరగవంటే సో అవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఓకే, కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఓకే, ముందుగా ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ సంబంధించి నాట్ ఓన్లీ ఐబీపీఎస్ పీఓ అన్ని ఎగ్జామ్స్ సంబంధించి కూడా ఐబీపీఎస్ పీఓ క్లర్క్, నెక్స్ట్ ఐపీఎస్ ఆర్ఆర్బీ పీఓ, ఐపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్, నెక్స్ట్ ఎస్బీఐ పీఓ, ఎస్బీఐ క్లర్క్, ఇంకా ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయి ఎల్ఐసి, ఎన్ఐసిఎల్ అండ్ యూఐసి ఇలాంటి అన్ని ఎగ్జామ్స్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ కూడా సిలబస్ కూడా అన్నీ సేమే ఉంటాయి. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్పెషల్గా వీటికి సంబంధించిన ఆన్లైన్ రికార్డెడ్ కోర్సెస్ని డిజైన్ చేయడం జరిగింది మన ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్లో. సో వాటికి సంబంధించి తక్కువ ప్రైస్కే బెస్ట్ కంటెంట్ని ఇవ్వడం జరుగుతుంది. సో మీకు 3 monthsకి జస్ట్ 1499, 6 monthsకి 1399, 1 yearకి 2399తో మీకు బెస్ట్ కంటెంట్ని తక్కువ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆన్లైన్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ కోర్సెస్ని మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దామండి. సో మొత్తం ఓవరాల్గా పోస్టులు అయితే యాజ్ ఆఫ్ నో అయితే 4455 పోస్టులు ఉన్నాయి. సో ఈ అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము ఒకసారి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉందని చెప్పేసి. అయితే మనకు అప్లికేషన్ డేట్స్ వచ్చేసి ఏంటంటే 1 August స్టార్ట్ అయిందండి. 1 August నుండి 21 August వరకు మనం అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ కూడా ఆ డేట్లోనే చేయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏంటంటే మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ వచ్చేసి October 2024లో ఉంటుంది. నెక్స్ట్ మనకు ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏంటంటే November 2024లో ఉంటుంది. అయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనం క్వాలిఫై అయ్యాక మనం క్వాలిఫై అవ్వాలి. ఈ క్వాలిఫైయింగ్లో మనకు సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటాయి, ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది. ఈ రెండు కట్ ఆఫ్ని మనం క్లియర్ చేసినట్లయితే మనము మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతాం అన్నమాట. ఓకే, మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా క్వాలిఫై అయితే మనకు ఫర్దర్గా మనకు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చిన రెండింటిని కన్సిడర్ చేసి ఫైనల్ సెలక్షన్కి తీసుకోవడం జరుగుతుంది. ఇది నార్మల్గా ఐబీపీఎస్ యొక్క సెలక్షన్ ప్రాసెస్. ఓకే, అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇప్పుడు మనకు November 2024లో ఉందండి. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఎప్పుడు ఉంటుందంటే January, February 2025లో ఉంటుంది. ఫైనల్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుందంటే April 2025 వరకు అయిపోతుంది కంప్లీట్ నోటిఫికేషన్. ఓకే అదన్నమాట. బ్యాంకింగ్ ఎగ్జామ్లలో మనకి ఇదే అడ్వాంటేజ్. బ్యాంకింగ్ నోటిఫికేషన్ సంబంధించి ఏంటంటే ఎగ్జామ్ ఫస్ట్ మనకు అప్లికేషన్ డేట్ నుంచి మనము ఫైనల్గా ఎప్పుడు సెలెక్ట్ అవుతాం అనే డేట్ వరకు కూడా క్లియర్గా మనకు మెన్షన్ చేస్తారు. దాని ప్రకారమే షెడ్యూల్ ఏదైతే ఇస్తారో దాని వైజ్గా జరుగుతుంది. ఎలాంటి పోస్ట్పోన్స్ కానీ ఎలాంటి డిలే కానీ ఉండదు. ఇది ఒక బ్యాంకింగ్ ఎగ్జామ్ ఒక బ్యూటీ అన్నమాట. ఓకే, అది అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. అయితే ఓవరాల్గా మనకు వేకెన్సీ వచ్చేసి 4455 అండి నార్మల్ వేకెన్సీస్ వచ్చేసి. ఇందులో మనకు మొత్తం పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఉన్నాయి చూడండి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓవరాల్గా మనకు 11 పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఈ బ్యాంక్స్లో ఈ వేకెన్సీస్ అనేవి ప్రెజెంట్ ఇచ్చారు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒకటి నార్మల్గా ఇక్కడ 0 అని ఉందనుకోండి అక్కడ వేకెన్సీస్ ఏమీ లేవని అర్థం. ఓకే, ఇంకా వేకెన్సీస్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏమి ఇవ్వడానికి లేదని చెప్పేసి. ఎన్ఆర్ ఉంది చూడండి, ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా చూసుకున్నట్లయితే మనకు మొత్తం కేటగిరీ వైజ్గా చూడండి ఓవరాల్గా అన్నీ కూడా ఎన్ఆర్ ఉంది. ఓకే, అయితే ఎన్ఆర్ అంటే ఏంటంటే నాట్ రిపోర్టింగ్ అని అర్థం. అంటే యాజ్ ఆఫ్ నౌ ఐబీపీఎస్కి ఇంకా రిపోర్ట్ చేయలేదు, మా దగ్గర ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పేసి బ్యాంక్ ఆఫ్ బరోడా అదే అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా నాట్ రిపోర్టింగ్ అండి. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ కూడా నాట్ రిపోర్టింగ్. నెక్స్ట్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కూడా నాట్ రిపోర్టింగ్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నాట్ రిపోర్టింగ్. అంటే ఇక్కడ మీరు చూడండి మనకు 5 బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, మహారాష్ట్ర, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ బ్యాంక్, 5 బ్యాంక్స్ నాట్ రిపోర్టింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, 5 బ్యాంక్స్ ఇంకా రిపోర్ట్ చేయలేదు కాబట్టి డెఫినెట్గా మనకు ఈ 4455 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇంకా వేకెన్సీస్ యాడ్ అవుతాయి, డెఫినెట్గా యాడ్ అవుతాయి. ఇంకా రిపోర్ట్ చేయలేదు కాబట్టి మీరు 11 బ్యాంక్లో మొత్తం పార్టిసిపేటింగ్
చేస్తుంది 11 బ్యాంక్స్. ఈ 11 బ్యాంక్స్లో 6 బ్యాంక్స్ మాత్రం రిపోర్టింగ్ చేశాయి. ఆ 6 బ్యాంక్స్ మాత్రమే మీకు 4455 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా 5 బ్యాంక్స్ రిపోర్ట్ చేయలేదు. అంటే మీకు ఇంకా వేకెన్సీస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 40% యాడ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఓకే, అది ఎక్స్పెక్టేషన్ అనమాట. ఓకే, అది అన్న పార్టిసిపేటింగ్ బ్యాంక్స్. సో అయితే మనకు ముందుగా అప్లై చేసుకోవాలని మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి కదా. ఏజ్ వచ్చేసి మనకి ఏంటంటే యాజ్ ఆన్ 1 ఆగస్టు వరకు మీకు మినిమం 20 ఇయర్స్ ఉంటే సరిపోతుంది, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. ఓకే, మీకు బార్డర్లో ఉన్నట్లయితే మీకు డేట్స్ కూడా ఇచ్చారు చూడండి. 1994 ఆగస్ట్ 2 కంటే ముందు ఉండకూడదు, అండ్ 2004 ఆగస్ట్ తర్వాత కూడా ఉండకూడదు అని చెప్పేసి మెన్షన్ చేశారన్నమాట. నెక్స్ట్ రిజర్వేషన్ కూడా ఉంటాయి కదా మనకు. రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ మనకి ఎంత 30 కదా, 30+5 35 ఇయర్స్ ఉంటుంది వీళ్ళకు. నెక్స్ట్ బీసీ ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా అండి, వాళ్ళకైతే 33 ఇయర్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ పీడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకు 40 ఇయర్స్ ఉంటుంది. అలా ఉంటుందన్నమాట. మనకు ఎక్స్ మెన్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా 30+5 అంటే 35 ఇయర్స్ ఉంటుంది. యాజ్ పర్ కేటగిరీ వైజ్ మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఏజ్ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 21 ఆగస్టు వరకు మనకు డిగ్రీ సర్టిఫికేట్ మన చేతిలో ఉండాలి. అదే చెప్తున్నాను అనమాట. డిగ్రీ ఎనీ డిగ్రీ ఉండాలి సరిపోతుంది. ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, మనకు డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. 21 ఆగస్టు వరకు మీకు రిజల్ట్ కూడా వచ్చి ఉండాలి. అదే చెప్తున్నారు అనమాట. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి అంటే 175 రూపీస్ ఉంటుంది. అదేంటంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారో వాళ్ళకు 175 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్కి అంటే 850 రూపీస్ ఉంటుంది అన్నమాట. అది ఓకే. ఇక చూడండి, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ ఇంటిమేషన్ ఛార్జెస్ విల్ హ్యావ్ బీట్ బోర్న్ బై ద క్యాండిడేట్. ఓకే, అదే మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉన్నా సరే మీరే భరించాలన్నమాట. ఓకే, నెక్స్ట్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము మనం. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ నెక్స్ట్. ఓకే, సో ఎగ్జామ్ ఏంటంటే మనకు సెలక్షన్ ప్రాసెస్ మీకు ఏం చెప్పాను, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది క్వాలిఫై అయ్యాక మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యాక ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పాం కదా. అయితే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి వచ్చేసి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనకు 3 టెస్టులు ఉంటాయి. ఇందులో ఇంగ్లీషు, క్వాంటిటీ, ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఈ 3 సబ్జెక్ట్స్కి 3 టెస్ట్లా కన్సిడర్ చేస్తాను. నేమ్ ఆఫ్ టెస్ట్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఏంటంటే 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. క్వాంట్ వచ్చేసి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉంటాయి. రీజనింగ్ వచ్చేసి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అలా 100 క్వశ్చన్స్కి ఇంటూ 1 మార్క్ క్యారీస్ 100 మార్క్స్ అన్నమాట. అయితే మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి. అయితే ఇక్కడ మనకు బ్యాంకింగ్ ఎగ్జామ్ ఏంటంటే నార్మల్గా సెక్షనల్ టైమింగ్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక టెస్ట్ అనుకోండి, ఈ దీనికి సంబంధించి 20 మినిట్స్లో మాత్రం చేయాలి. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అనుకోండి, దీనికి సంబంధించి మీరు 20 మినిట్స్ చేయాలి. రీజనింగ్ అనుకోండి, దీనికి సంబంధించి మీరు 20 మినిట్స్ మాత్రం చేయాలి. 20 మినిట్స్ కాగానే ఆటోమేటిక్గా ఆ టెస్ట్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఇంగ్లీష్ అయిపోయాక క్వాంట్ ఉంటుంది కదా, క్వాంట్ ఓపెన్ అవుతుంది. 20 మినిట్స్ అవగానే అది కూడా క్లోజ్ అయిపోయి నెక్స్ట్ మీకు రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది అన్నమాట. ఇలా ఒక 20 మినిట్స్ కాగానే ఆ సెక్షన్ క్లోజ్ అయిపోతుంది, నెక్స్ట్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. అలా ఓవరాల్గా మీకు 1 అవర్ టైం ఉంటుంది. ఈ 1 అవర్ టైంలో 100 క్వశ్చన్స్కి మీరు 100 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే మనం ఈచ్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి. ఓకే, అదే చెప్తున్నారు. క్యాండిడేట్స్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ ఆఫ్ ద 3 టెస్ట్. ఓకే, ఈ 3 టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 టెస్ట్లో అన్నింటిలో క్వాలిఫై అవ్వాల్సిందే. అంటే ఇంగ్లీష్లో క్వాలిఫై అవ్వాలి, క్వాంట్లో క్వాలిఫై అవ్వాలి, రీజనింగ్లో క్వాలిఫై. అలా క్వాలిఫై అయ్యాక కూడా మళ్ళీ ఓవరాల్ కట్ ఆఫ్ ఈ 100 మార్క్స్కి ఎంతైతే కట్ ఆఫ్ ఉంటుందో ఆ కట్ ఆఫ్ మార్క్స్ని కూడా మీరు ఓవరాల్ కూడా కట్ ఆఫ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలా క్లియర్ చేస్తేనే దెన్ యూ కెన్ ఎలిజిబుల్ టు రైట్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామ్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్టివ్. ఓకే, అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ చూడండి, సేమ్ రీజనింగ్ ఉంటుంది, దాంతోపాటు కంప్యూటర్ కూడా అవుతుంది. 45 క్వశ్చన్స్ ఉంటాయి, బట్ 60 మార్క్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ 60 మినిట్స్ టైం ఉంది. ఓకే, నెక్స్ట్ జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది. ఇది 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుంది, 35 మినిట్స్ ఆఫ్ టైం ఉంటుంది. ఈ థియరీ కాబట్టి 35 మినిట్స్ సరిపోతుంది మనకు. ఇంగ్లీష్ కూడా ఉంటుంది అండి, ఈ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుంది, 40 మినిట్స్ ఆఫ్ టైం ఉంటుంది. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది కదా, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ ఉంటుంది, 45 మినిట్స్ ఆఫ్
టైం ఉంటుంది అన్నమాట. సో ఇది నార్మల్గా ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసి ఓవరాల్గా 155 క్వశ్చన్స్ ఉన్నాయి, 200 మార్క్స్ ఉందన్నమాట. 3 hours ఆఫ్ టైం ఉంది. 3 గంటల టైంలో మనకు 155 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఫర్ ద 200 మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ అండ్ ఎస్సే రైటింగ్ ఉంటుంది. ఒకటి లెటర్ అండ్ ఒకటి ఎస్సే ఉంటుంది. 25 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ 30 minutes టైం ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది నార్మల్గా ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇది కూడా మనం క్వాలిఫై అయితే కట్ ఆఫ్ క్లియర్ చేస్తే దెన్ వీ కెన్ ఎలిజిబుల్ ఫర్ ఇంటర్వ్యూ. ఓకే, ఇంటర్వ్యూ ప్రాసెస్ అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈచ్ క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు అబ్టైన్ మినిమం స్కోర్ ఇన్ ఈచ్ టెస్ట్. అదే చెప్పాం అండి, ప్రతి టెస్ట్లో కూడా మనకు సెక్షన్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా మనం క్వాలిఫై అవ్వాలి. ఈచ్ టెస్ట్లో మినిమం క్వాలిఫై మార్క్స్ రావాలని చెప్తున్నారు అనమాట. అండ్ ఓవరాల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. మార్క్స్ అబ్టైన్ ఇన్ ద ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఓన్లీ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ద షార్ట్ లిస్టింగ్ ఫర్ ఇంటర్వ్యూ. ఓకే, అంటే మెయిన్స్లో మనం క్వాలిఫై అయితే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అవుతాం. బట్ మళ్ళీ ఆల్సో ఫర్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్, అంటే మీకు మెయిన్స్లో వచ్చిన స్కోరు ప్లస్ ఇంటర్వ్యూలో వచ్చిన స్కోర్ రెండు కలిపి మీకు ఫైనల్ సెలక్షన్కి కన్సిడర్ చేయబడుతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఈ డిస్కస్ చేసిన ప్యాటర్న్ అయితే ఉందో ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అవుతుందో అందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అదే పెనాల్టీ మార్కింగ్ చెప్పారన్నమాట. ఏంటంటే మనకు 1/4 నెగిటివ్ ఉంటుందండి. 0.25 1/4 నెగిటివ్ ఉంటుంది. 1/4 నెగిటివ్ కూడా ఉంటుందని చెప్తున్నారు. సో ఫైనల్గా ఇంటర్వ్యూ కూడా పర్ఫామ్ చేసి నార్మల్గా మీకు అన్ని మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ స్కోర్ని చూసి ఫైనల్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లిస్ట్లో మీ నేమ్ ఉంటే మీకు ఫైనల్ అలాట్మెంట్ జరుగుతుంది. అది ఏప్రిల్లో అన్నమాట. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ అప్కమింగ్ బ్యాంక్ ఎగ్జామినేషన్. బ్యాంక్ ఎగ్జామ్ సంబంధించి ఆన్లైన్ కోర్స్ కోసం ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. దానితో పాటు మన ఐరేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కూడా బ్యాంకింగ్ సంబంధించి మీకు క్లాసెస్ని ఫ్రీగా లైవ్ క్లాసెస్ పెట్టడం జరుగుతుంది. ఐరేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫ్రీగా క్లాసెస్ని చూడొచ్చు మీరు. థ్యాంక్ యూ.